హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాళ వీడియో 5 మినిట్స్లో స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినా, పిల్లలకి ఏదైనా స్వీట్ చేసి పెట్టాలనిపించినా ఈజీగా స్వీట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక పావు కప్పు వరకు పాలను పోసుకొని పాలు కూడా కొద్దిగా నెయ్యిలో కలిసేటట్టు కలుపుకొని ఒక పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఏం లేదు, షుగర్ని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసి వేసుకోవాలి. మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా పౌడర్ లాగా వేసుకుంటే తొందరగా కరుగుతుంది అని పౌడర్ లాగా పట్టి వేశాను. ఈ 3 బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. షుగర్ పౌడర్ అనేది మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా మిల్క్ పౌడర్ ఇప్పుడు అన్ని ప్లేసులలో దొరుకుతుంది కదా, అమూల్ బ్రాండ్ అట్లా దొరుకుతూ ఉంటుంది కదా. ఒక్కసారి మనం మిల్క్ పౌడర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్లు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 1 కప్పు మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు ఉంటే మన స్వీట్ అనేది సరిగ్గా రాదు. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా ఎక్కువసేపు కలుపుకుంటే ఉండలు అనేది ఎక్కడా లేకుండా ఉంటాయి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మినిట్స్లో స్వీట్స్ అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మిల్క్ పౌడర్ కూడా స్వీట్గా ఉంటుంది కదా, టేస్ట్గా పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇంకా ఇందులోనే ఇదే ఒకే ప్యాటర్న్తో ఇంకొక స్వీట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటేమో మామూలు ఇంకా పాల పౌడర్ ఫ్లేవర్తో ఉంటుంది పాలతో, ఇంకొకటేమో కోకో పౌడర్ యాడ్ చేసుకొని చాక్లెట్ ఫ్లేవర్తో చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. చాక్లెట్ కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, అందుకని చాక్లెట్ ఫ్లేవర్తో ఒకటి, ఇంకా పాలతో ఇలా పాల పౌడర్తో ఒక స్వీట్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తే 2 ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు వెంటనే 5 మినిట్స్లో స్వీట్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది. ఇంకా కలుపుతూ ఉంటుంటే ప్యాన్కి అనేది సపరేట్ అవుతుంది. చూడండి, ఇలా కలుపుతుంటే ప్యాన్కి సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఇంకా మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఫస్ట్ దీన్ని నేను 2 పార్ట్లుగా చేసుకుంటాను. 2 పార్ట్లుగా చేసుకొని ఒక హాఫ్లోనేమో కోకో పౌడర్ అనేది యాడ్ చేస్తాను. ఆ కోకో పౌడర్ యాడ్ చేసే హాఫ్లో కొంచెం వేడిగా ఉండాలి. అది కోకో పౌడర్ యాడ్ చేసే దానిలో కొద్దిగా వేడిగా ఉండాలి. అందుకని 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసి వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే కొద్దిగా కోకో పౌడర్లో పచ్చివాసన అనేది పోతుంది. ఇలా బాగా కలుస్తుంది. చల్లారితే గట్టి పడుతుంది. చల్లారకుండా ఉంటే బాగా కలుస్తుంది. ఇలా బాగా కలుపుకొని 2 ప్యాటర్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మీ ఇష్టం, ఇంకా చిన్న బాల్స్ లాగా చేసి ఇచ్చినా తింటారు పిల్లలు. ఏ షేప్లో చేసినా ఇంకా ఇష్టంగా తింటారు. నేనైతే ఇలా బిల్లల్లాగా చేసి ఇచ్చాను. బాగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి కానీ కొద్దిగా ఆయిల్ కానీ రాసుకొని చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఎక్కడ ఉండలు అనేది లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అలా చిన్న బాల్స్ లాగా ఇచ్చినా కానీ ఇష్టంగా తింటారు, లేదా ఇలా బిల్లలాగా చేసినా తింటారు. ఇక నేనైతే కొద్దిగా అక్కడ అట్లా చేసి, మీ దగ్గర పిస్తా అలాంటివి ఉన్నా పెట్టుకోవచ్చు. నేనైతే పంకిన్ సీడ్ పెట్టాను. కొంచెం చూడడానికి బాగుంటుంది కదా, అలా అయితే థంబ్నెయిల్ కన్నట్టు అది పెట్టాను. ఏం అవసరం లేదు. మీరు మామూలుగా చిన్న బాల్స్ లాగా చేసి ఇచ్చినా కానీ తినేస్తారు. రెండింటిని ఇలా బిల్లల్లాగా చేసి ఇచ్చినా కానీ తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా 5 మినిట్స్లో చేసుకునే స్వీట్. మనకి ఎప్పుడన్నా ఏదైనా స్వీట్ తినాలనిపించినా, పిల్లలకి స్వీట్ చేసి పెట్టాలన్నా ఈజీగా చేసేసుకోవచ్చు. మిల్క్ పౌడరు ఒకటి ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. కోకో పౌడర్, మిల్క్ పౌడర్, మిగతా అన్నీ మన ఇంట్లో ఉన్నాయి. చూడండి, మిగతావన్నీ నేను ఇలా బిల్లలుగా చేసి పెట్టుకున్నాను. తర్వాత మిగిలిన ఆ పిండిని కూడా ఇలానే బిల్లలాగా చేసి ప్రిపేర్ చేసుకున్నాను. బాగా చల్లారనివ్వాలి. ఫస్ట్ చల్లారితే ఈజీగా చేసేసుకోవచ్చు. చల్లారుకోకుండా చేసుకుంటే మన చేతులకు అంటుకుంటూ ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా నెయ్యి కానీ అట్లా పూసుకొని చేసుకుంటే మన షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. 5 మినిట్స్లోనే స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇవి కూడా మిగతావి కూడా ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను. పిల్లలకి చాలా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు. మనం షుగర్ కూడా తక్కువగా వేసాం కదా, ఆల్రెడీ మిల్క్ పౌడర్లో షుగర్ ఉంటుంది, స్వీట్గానే ఉంటుంది కదా మిల్క్ పౌడర్, అందుకనే షుగర్ కూడా తక్కువగా వేసుకున్నాము. నెయ్యి కావాలంటే ఇంకా కొద్దిగానే యాడ్ చేసుకోవచ్చు మీరు మీ టేస్ట్కి తగ్గట్టు. చూడండి ఎంత ఈజీగా తొందరగా చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు మిగతావన్నీ నేను ఇలానే బిల్లల్లాగా చేసి పెట్టుకున్నాను. మీరు చిన్న చిన్న బాల్స్లా కూడా చేసుకోవచ్చు. చూడండి మన స్వీట్స్ అయితే ప్రిపేర్ అయ్యాయి. ఒకే పిండితో 2 స్వీట్స్. మీ పిల్లలు ఏది చాక్లెటా మామూలుగా తింటున్నారా అని ఏదైతే అది ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్